హాయ్ గాయ్స్, ఇది వచ్చేసేసి సండే వ్లాగ్ అనమాట. దీంట్లోకి మనం ఒక మొయ్యి చేప మెత్తగా ఉందనేసేసి నేను ఫ్రై చేశాను. బొడ్డు కొంచెం జనలు ఇవన్నీ తినటానికి. ఇక అది మా చిన్నోడికి ఇచ్చాను. ఫ్రై నేను తినకూడదు అనేసి, కానీ అవి చిన్న చిన్నవి నేనే తిన్నాను గాయస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం పులుసు పెడుతున్నాను అనమాట. కొన్ని ముక్కలు తీసేసుకొని పులుసులో ఒక టమాటో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది, అందుకనేసి ఈ మధ్య అలా ట్రై చేస్తున్నాను. బాగుంటుంది. కొంచెం పులుసు ఎక్కువగా పెట్టుకుంటే రాగి సంగటిలోకి మామూలుగా లేదు, ఫుల్ మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చికెన్ అయితే చేసేస్తున్నాను. చికెన్ యాక్చువల్గా నేను తిన్నాను, ఇది పిల్లల కోసం. ఇక నేను విడిగా వండడం కన్నా చికెన్ కర్రీ ఇలా వండడం ప్రిఫరెన్స్ ఇస్తాను. విడిగా నాకు ఎక్కువ టైం అనిపిస్తుంది, ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను కుక్కర్లో వచ్చేసేసి ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తాను గైస్. ఇదిగోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లాస్ట్లో మసాలా వేస్తాను, ప్రెషర్ పోయినాక తీసేసి. రాగి సంగటిలోనికి ఫిష్ కర్రీ అసలు మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. రైస్ వండుకోవడం ఎందుకనేసి నేను ఇదే వండుకున్నాను. రైస్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నైట్ డిన్నర్లోకి.